హలో అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. ఇవాళ ఈ వీడియోలో స్పెషల్ ఏంటంటే హరి వాళ్ళ గురూజీ యుఎస్ నుండి వచ్చారు. సో సార్కి రామానుజాచార్య స్టాట్యూ చూపిద్దామని చెప్పేసి ముచ్చింతల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉన్న ముచ్చింతల్కి వచ్చాము. దీన్ని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటారు. ఈయన రామానుజాచార్యులు 11th సెంచురీ ఇండియన్ ఫిలాసఫర్ అనమాట. ఇది చిన్నజీయర్ స్వామి ట్రస్ట్ ప్రెమిసెస్లో ఉంది ఈ స్టాచ్యూ. ఇది సెకండ్ లార్జెస్ట్ సిట్టింగ్ స్టాచ్యూ ఇన్ ద వరల్డ్ అంట. ఈ ప్రాజెక్ట్ మామూలుగా ఈ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ అసలు ఎలా స్టార్ట్ అయిందంటే రామానుజాచార్యుల 1000th బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్ సందర్భంగా ఇలా స్టాచ్యూ పెడదామని చెప్పేసి కాన్సెప్ట్ స్టార్ట్ అయిందంట. దీని ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేసి 1000 crore రూపీస్. బట్ మేజర్ డొనేషన్స్, మేజర్ ఫండింగ్ అంతా డొనేషన్స్ ద్వారా వచ్చిందంట. సో దీన్ని ఇనాగ్రేషన్ 5th February 2022లో అయిందనమాట. ఇక్కడ వెల్ మెయింటైన్ గార్డెన్స్, ప్రెమిసెస్ అంతా చాలా క్లీన్గా, నీట్గా, చాలా డీసెంట్గా ఉంది. అసలు ఎక్కడ చిన్న పేపర్ ముక్క కూడా కనిపించలేదు. చాలా బాగుంది ప్రెమిసెస్ అంతా. ఇక్కడ రామానుజాచార్యుల వారిది 108 feet హైట్ అనమాట. 700 tons ఆఫ్ పంచలోహ అంటే 5 metals alloy ఆఫ్ గోల్డ్, సిల్వర్, కాపర్, బ్రాస్ అండ్ జింక్తో తయారు చేశారంట. కానీ కింద నుండి బేస్తో కలిపి టోటల్ హైట్ వచ్చేసి 216 feet. దీన్ని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని ఎందుకు అంటారంటే రామానుజాచార్యుల గారి ఫిలాసఫీ ఏంటంటే ఈక్వాలిటీ ప్రమోట్ చేయాలి ఇన్ ఆల్ స్పియర్స్ ఆఫ్ లైఫ్. అంటే వాళ్ళు రిగార్డ్లెస్ ఆఫ్ వాళ్ళ క్యాస్ట్, ఫెయిత్, జెండర్ అందరూ బేసిక్గా అందరూ ఈక్వల్ అన్నట్టుగా ఆయన ఫిలాసఫీ అంట. సో ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి పెద్దవాళ్ళకేమో 250 rupees, చిల్డ్రన్కి ఏమో 150 rupees. నాకు ఒక డిసప్పాయింట్మెంట్ ఏమైందంటే అస్సలు ఫోన్స్, కెమెరాస్ కానీ ఏమీ అలౌ చేయట్లేదు. ఆఖరికి మనీ పే చేయించుకొని కూడా అలౌ చేయట్లేదు. చాలా స్ట్రిక్ట్గా బయటే కలెక్ట్ చేసేసి స్కాన్ చేసి మరీ లోపలికి పంపిస్తున్నారు. సో అందుకే పెద్దగా లోపలికి వెళ్ళినప్పుడు వీడియో షూట్ చేద్దామంటే అసలు ఎక్కడ కుదరలేదు. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయటానికి అవకాశం లేదు. ఏది తీసుకున్నా కానీ ఇదిగో ఇక్కడ బయట నుండి మనకు కనిపించే వ్యూస్ తీసుకోవటమేనమాట. ఇక్కడ ఈ రామానుజాచార్య స్టాచ్యూ ఎక్కడ దగ్గరికి వెళ్ళటానికి 108 steps పెట్టారు. అండ్ ఈ స్టాచ్యూ చుట్టూతా కింద 108 దివ్య దేశాలు అంటే నమూనా దేవాలయాలు, స్టోన్తో కట్టిన రెప్లికాస్ ఆఫ్ 108 temples ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ది బేస్ బిల్డింగ్లో మెడిటేషన్ హాల్ ఉంది. ఇక్కడే మళ్ళీ 54 inches స్టాచ్యూ ఆఫ్ రామానుజ మేడ్ ఆఫ్ 120 kgs ఆఫ్ గోల్డ్తో చేసిన రామానుజాచార్యుల స్టాచ్యూ కూడా ఉంది. 120 kgs ఎందుకంటే ఆయన 120 years ఉన్నారంట. సో అందుకని అది రిప్రజెంట్ చేస్తూ 120 kgs ఆఫ్ గోల్డ్తో చేశారు. అది గోల్డెన్ స్టాచ్యూ అయితే అసలు చాలా బాగుంది. ఫీచర్స్ అవి కూడా అసలు చాలా షార్ప్గా బాగుంది. ఓవరాల్ టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ, స్ట్రక్చర్ కానీ చాలా సాలిడ్గా స్టోన్తో కట్టారు కదా, అందుకే చాలా బాగుంది. అండ్ చాలా క్లీన్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఎక్కడికక్కడ వాటర్ సప్లై, డ్రింకింగ్ వాటర్ సప్లై అండ్ ప్రసాదాలను అమ్మటము, అంటే వచ్చిన వాళ్ళకి ఏమీ ప్రాబ్లం లేకుండా ఎక్కడికక్కడ అన్నీ చాలా ఆర్గనైజ్డ్గా ఉందన్నమాట. ఇక్కడ బేస్ బిల్డింగ్లో వేదిక్ డిజిటల్ లైబ్రరీ ఉంది, మ్యూజియం, రీసెర్చ్ సెంటర్, ఏన్షియంట్ ఇండియన్ టెక్స్ట్స్ ఉన్నాయి, థియేటర్ అండ్ గ్యాలరీ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. ప్లస్ మెడిటేషన్ హాల్ కూడా ఉంది. రామానుజాచార్యుల వారి వర్క్ రిప్రజెంట్ చేస్తున్నారు గ్యాలరీలో. ఇక్కడ సార్ వచ్చేసి రామానుజాచార్యుల గురించి ఆయనకి తెలిసిన విషయాలు ఇక్కడ చెప్తున్నారు. సార్ మామూలుగా ఏ టాపిక్ అయినా చాలా బాగా మాట్లాడతారనమాట. సో అలా చాలా బాగా జరిగింది. మా
ట్రిప్పు. యాక్చువల్గా ఇది ఓపెన్ అప్ అయ్యి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుంది. మేము ఇంతకుముందు మెహబూబ్ నగర్ వెళ్ళేటప్పుడు అప్పుడు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు అనుకునేవాళ్ళం. యాక్చువల్గా ఒకసారి కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఒకసారి వెళ్ళి చూసాము. సో ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత మాత్రం వెళ్ళలేదు. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయిపోయింది ఫుల్గా ఓపెన్ అయ్యి. కానీ మాకు ఇవాళ కుదిరింది. సార్ వచ్చారు కదా, సో అందువల్ల కుదుర్చుకున్నామేమో. సో ఇక్కడ ఇంకా వేరే షోస్ కూడా ఉన్నాయి, అంటే డైనమిక్ ఫౌంటైన్ షో, లేజర్ షో అలాంటివి కూడా ఉన్నాయి. అండ్ గిఫ్ట్ అండ్ సోవనీర్ షాప్స్. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు ఇంకా ఎక్కడికి వెళ్ళినా కానీ షాప్స్ అన్నీ బాగా ఉంటున్నాయి కదా. ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఫేస్ అండ్ బాడీ ఆయిల్స్, టీ ట్రీ ఆయిల్స్ అలాంటి షాప్స్ కూడా ఉన్నాయి. అండ్ సాత్విక్ ఫుడ్ కెఫ్టీరియా ఉంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళి అక్కడ యూనో వాలంటరీగా వర్క్ చేయొచ్చు. అక్కడ కెఫ్టీరియాలో, అక్కడ ప్రెమిసెస్లో వాలంటరీగా వర్క్స్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ మామ్ వాళ్ళు వీక్లీ 2 times 3 times వెళ్ళి అక్కడ క్యాంటీన్లో వాలంటరీగా హెల్ప్ చేస్తుంటారంట. సో అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలా కూడా చేయొచ్చు. అండ్ ప్రసాదానికైతే చాలా రకాలు ఉన్నాయి అక్కడ. లడ్డు, మైసూర్పాకు, బాదుషా, పులిహోర ఇవన్నీ ఉన్నాయి ప్రసాదాలు. సో ఫుడ్కి అసలు ఏం ప్రాబ్లం లేదు. చక్కగా 1 whole day స్పెండ్ చేయొచ్చు. పిల్లల్ని తీసుకొని వెళ్తే పిల్లలకి ఆడుకోవటానికి కూడా మంచి ఖాళీ స్థలం బాగా ఉంది. ప్లస్ మధ్య మధ్యలో ఈ షోస్ జరుగుతుంటాయి, అవి చూస్తూ మంచిగా టైంపాస్ చేయొచ్చు. యాక్చువల్గా 1 full day ప్లాన్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో అలా జరిగిందనమాట మాది వాళ్ళ రామానుజాచార్యుల స్టాచ్యూ దగ్గరికి వెళ్ళటానికి ట్రిప్పు. అండ్ రిటర్న్లో వస్తుంటే హైదరాబాద్ స్కైవే అసలు ఎంత బాగుంటుందో, ఫుల్ ఆఫ్ లైట్స్. నైట్ టైం అయితే ఇంకా చాలా అందంగా ఉంటుంది. సో మీరు కూడా వీలైతే తప్పకుండా వెళ్ళి చూడండి. ఓకే, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.